హలో ఆల్. ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా సిగ్నల్ పోస్టులకు సంబంధించి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయింది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థులు తెలుసుకున్న ముఖ్య విషయం సిలబస్. అసలు సిలబస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏ పోటీ పరీక్షకైనా సరే సిలబస్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. మీరు ఈ సిలబస్ని అనాలిసిస్ చేస్తే కనుక చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు అర్థమవుతుంది. నేను ఒక వీడియో చేశాను, ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత ప్రియారిటీ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ 100 మార్కుల ఈ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ సిలబస్ మీద. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు ఒక డీటెయిల్గా ఎలా చదవాలి, ఒక ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో మీకు అర్థమవుతుంది. సో మీకు గ్రేడ్ 1 సిగ్నల్లో మీకు చూసుకున్నట్లయితే టెక్నీషియన్ పోస్టులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్, మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్, ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. ఇక గ్రేడ్ 3లో మీకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అయితే మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ఈ ఎగ్జామ్ గురించి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మన దాంట్లో ఉంది, చూడండి. నెక్స్ట్ టాపిక్ వైజ్ నేను మీకు ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. వెయిటేజ్ వైజ్ కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కూడా నేను బెస్ట్ స్ట్రాటజీ మీద కూడా నేను మొత్తం ఒక వీడియో చేయడం జరిగింది, అవి చూడండి. ఇక ఈ వీడియోలో మనం సిలబస్ గురించి మనం అయితే చూద్దాం. సో మీకు జస్ట్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్తున్నాను ఒకసారి. మీకు ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉందో దీనికి మీకు సిబిటి ఉంటుంది, 90 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా 1/3 మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, మీకు ఇది షిఫ్ట్స్ వైజ్గా మీకు నార్మలైజేషన్ చేసి మీకు ర్యాంక్ అయితే ఇస్తారు, అంటే మీకు మెరిట్ అయితే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మీకు మినిమం పర్సంటేజ్ మార్క్స్ రావాలి, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 రావాలి. 40% అంటే 100 మార్క్స్లో మీకు 40 మార్క్స్ మినిమం వస్తే క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు మెరిట్ తీస్తారు. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులకు 30, అదేవిధంగా ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులు కూడా 30 రావాలండి. నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థులకు 25% అయితే 25 మార్క్స్ అయితే రావాలి. ఇది మినిమం అప్లికేబుల్ మార్క్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ ద మార్క్స్ స్కోర్డ్ అండ్ సిబిటి షెల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్. మీరు ఏదైతే సిబిటి ఎగ్జామ్లో స్కోర్ చేస్తారో ఆ స్కోర్ని మీకు షార్ట్ లిస్టింగ్ చేసి ఫర్దర్ స్టేజ్కి మీకు పంపిస్తారనమాట. ఇక సిలబస్ ఫర్ సిబిటి ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఈ పోస్ట్ సంబంధించి మీకు ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ అండ్ ఎంసీక్యూస్ బేస్ అయితే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సిలబస్ డీటెయిల్గా చూద్దాం. సిలబస్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, జనరల్ అవేర్నెస్, ఇందులో మీకు కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్, అంటే అందులో మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఫ్రీడమ్ స్ట్రగుల్ అని, అదేవిధంగా కల్చర్, పాలిటీ, కాన్స్టిట్యూషన్, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ మీకు స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా బేస్ చేసుకొని ఉంటుంది. దీనికి 4th ప్రియారిటీ ఇవ్వండి. నేను గత వీడియోలో చెప్పాను దీనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలనేది, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, దీనికి ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ సిరీస్, అంటే మనకి ఇక్కడ ఎనాలజీ అంటే నెంబర్స్ మీద ఎనాలజీ ఉంటుంది, ఆడ్ మెన్ అవుట్ ఉంటుంది, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది, న్యూమరికల్ సిరీస్ ఉంటుంది, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ అంటే రక్త సంబంధాలు, నెక్స్ట్ సిలాజిజం, జంబ్లింగ్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్, డెసిజన్ మేకింగ్, సిమిలారిటీస్, ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. నేను డీటెయిల్గా మీద వీడియో చేశాను, ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఏ టాపిక్స్ మీరు చదవాలని కూడా నేను వీడియో చేశాను. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఉందండి. మీకు కంప్యూటర్ మీద బేసిక్స్ ఐడియా ఉండాలండి. ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఓకే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఎలా ఉంటుంది, యూనిక్స్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ మీరు చదవాల్సిన అవసరం ఉంది. నేను దీనికి సంబంధించి కూడా బుక్స్ లిస్ట్ కూడా చెప్పడం జరిగింది, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో మీకు చాలా ఇంపార్టెంట్
హై ప్రియారిటీ, హై వెయిటేజ్ కూడా దీనికి ఉంటుంది. నెంబర్ సిస్టము, అదేవిధంగా ఫస్ట్ మీరు రేషియో ప్రపోర్షనల్ చదవండి. ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ మీకు టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో మీకు కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది అయితే మీకు కోర్ సబ్జెక్ట్, మీరు ఏదైతే డిప్లొమో బీటెక్లో నేర్చుకుంటారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్ సంబంధించి ఇందులో మీకు చెప్తాను కదా, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీ ఇంజనీరింగ్ సైన్స్కి, సెకండ్ ప్రియారిటీ అండ్ కంప్యూటర్స్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే రెండింటి నుంచి 40 క్వశ్చన్స్ ఈచ్ 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫోర్త్ ప్రియారిటీ రీజనింగ్, ఫిఫ్త్ ప్రియారిటీ జనరల్ అవేర్నెస్కి ఇవ్వండి. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇందాక మనం టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1 చూసాం. ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసినట్లయితే దీనికి 90 minutes టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఈ రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇందులో ఈ 100 మార్క్స్లో మీకు ఈ 100 మార్కుల్లో మీకు ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 40% రావాలి, అంటే 40 మార్క్స్ రావాలి. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎస్సీ అభ్యర్థులకు 30%, ఇంకా ఎస్టీ అభ్యర్థులకు 25% మార్క్స్ అయితే రావాలి. ఇక ఇప్పుడు సిలబస్ విషయం చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మీకు నెంబర్ సిస్టమ్, బార్డ్ మేస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఇదే సిలబస్ ఏ పోటీ పరీక్షనే ఉంటుందండి. కామన్గా ఇవే టాపిక్స్ ఉంటాయి. నేను దీని మీద డీటెయిల్గా కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే వీడియో చేశాను, చూడండి. అది ప్రిపేర్ అయితే 80 to 90% మీరు ఆర్ఎల్స్ 60 to 80% సిలబస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మీకు ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, న్యూమరికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ మీకు టాపిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్లో మీకు మ్యాక్సిమం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎకనామిక్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పర్సనాలిటీస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ అడిగి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 40, ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మీకు సిలబస్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఏ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే ఫస్ట్ మీకు సిబిటి రెండింటి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మీకు ఏం చేస్తారు, పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీకు సిబిటి మొత్తం షార్ట్ లిస్టింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఈ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోతే సరే మేము రిజెక్ట్ చేస్తారు. ఈవెన్ మీరు సిబిటి క్వాలిఫై మీ దగ్గర ఆ టైంకి సర్టిఫికేట్స్ లేనట్లయితే మీరు రిజెక్ట్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ అపాయింట్మెంట్ అనేది మెడికల్ ఫిట్నెస్ అండ్ డాక్యుమెంట్ లేదంటే మీకు వెరిఫికేషన్ ఉన్నప్పుడు ఎన్ని కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని ఫైనల్గా అపాయింట్మెంట్ చేస్తారు. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీకు టైం ల్యాక్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ రిజెక్ట్ చేయరు, ఇక్కడ మీకు టైం ఇస్తారు. కానీ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో లేనట్లయితే రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది మీకు 1/3 బోత్ ఎగ్జామ్స్కి. ఓకే, ఇక్కడ మీకు మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ స్టార్ట్ చేస్తారండి. నేను దీని మీద ఒక వీడియో చేస్తాను, అసలు ఏ విధంగా నార్మలైజేషన్ చేస్తారనేది. ఇంకా నెక్స్ట్ 1 RB మీరు ఓన్లీ 1 RRBకి మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గాట్ ఇట్. సో ఈ విధంగా మీరు ఈ టెక్నీషియన్ పోస్టులకి అది RRB గ్రేడ్ 1 గ్రేడ్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఇంకా దీని పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా
ఏదైనా సరే క్వశ్చన్స్ ఉన్నా సరే అడిగినట్లయితే నేను తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ సిగ్నల్ పోస్టులకు సంబంధించి గ్రేడ్ 1 గ్రేడ్ సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా బుక్స్ లిస్టు, సబ్జెక్ట్ వెయిటేజ్, దీంతో పాటు ఇప్పుడు సిలబస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి మీరు ఒకసారి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.